చూడండి, మన ఊర్ల సైడ్ సోది చెప్పడానికి ఒక సుప్పటికొని తిరుగుతూ ఉంటది. ఆ వాయిస్ అయితే ఏం చేస్తున్నావు లోపల? మేకప్ చేసుకుంటున్నా అండి. నాకు ఒక విషయం అర్థం కాదమ్మా, మీ ఆడవాళ్ళు మేకప్ ఎందుకు వేసుకుంటారు? మా ఆడవాళ్ళు మేకప్ వేసుకునేది మీ అబ్బాయిలకు అందంగా కనిపించడం కోసం అండి. వైన్ షాప్ కి వెళ్ళి 90 అమ్మమ్మ కూడా కనపడదు. చెప్పలేదయ్యా. ఏమండి తాగొచ్చారా? పండగ తాగొచ్చా. ఏమండి మీరు తాగడం మానేస్తే మనం ఇల్లు కట్టుకోవచ్చండి. మీ ఆడవాళ్ళు మేకప్లు మానేస్తే కూచిపూడిలో 4 ఎకరాలు కొనొచ్చు. చెప్పావా? సరే పోనీ తాగడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా? పోనీ అమ్మ, మీ ఆడవాళ్ళు తిట్టుకోకపోతే నిజంగా చెప్తా, తాగడం వల్ల 3 లాభాలు ఉన్నాయి. చెప్పండి. ముఖ్యంగా తాగిన ఎవడు అప్పడగడు. హలో, ఇది అలాగే మళ్ళీ చెప్పండి. తాగిన తమ్ముడు ఇది కొంచెం పెంచవా, దాని ఎక్కువ వస్తుంది, అది తక్కువ వస్తుంది. అయితే తీసుకో. హలో, ఇంకొంచెం పెంచు. రేపు పెంచితే నేను నా వాళ్ళు నువ్వు అవుతుంది నాయన. తాగినోడిని ఎవడు అప్పడగడు. ఎందుకండి? ఎందుకంటే ఈడే అప్పులు చేసుకొని తాగుతుంటాడు. సరే ఇంకా ముఖ్యంగా మన తాగుబోతు ఇంటికి దొంగతనానికి ఒక్కడు రాడప్పా. ఎందుకండి? ఎందుకంటే ఉన్నవన్నీ అమ్ముకొని ఈడే తాగుతుంటాడు. సరే ఇంకా ముఖ్యంగా తాగుబోతులకి ముసలితనం రాదు. ఎందుకండి? తాగి మధ్యలోనే పోతాం అంతకుంటాం. ఏమంటే అదంతా కాదు కానీ మన ఇంట్లో కిక్కి ఉంది కదా, దానికి కటన్ కుట్టియండి. ఏమైంది? పక్కింటోడు చూస్తున్నాడు. కరెక్ట్ గా చూడండి, ఆడే కుట్టించుకుంటాడు కట్టన్లు. కనీసం బాత్రూమ్ కి డోర్ అన్న పెట్టియండి. ఏమైంది? అది ఎదురింటి తాత చూడబోయాడు. తాత చూడబోయా? తాత చూశాడా? చూస్తే చంపాడు. చూస్తే చంపాడు. నువ్వు చంపక్కలేదు, చూస్తే తాత గుండెకి చచ్చిపోతాడు. ఏమండి మీరు బాగా ఓవర్ వర్షన్ మాట్లాడుతున్నారు కానీ ఏమండి ఇప్పుడు పెళ్ళైన ఆడవాళ్ళని ఎలా గుర్తుపడతారు, పెళ్ళైన మగవాళ్ళని ఎలా గుర్తుపడతారు? వెరీ సింపుల్. పెళ్ళైన ఆడవాళ్ళు చూస్తే మెల్ల తాళి ఎలాడుతూ ఉంటది. మరి మగాళ్ళకి మొఖాలు ఎలాడుతున్నాయి చూడలేదు అక్కడ. ఇదే వద్దన్నా నేను ఇందాక. జబర్దస్త్ కాదు.